ఒకటి మాత్రం నిజం, సహజంగానే ఎవరికైనా ఆవేదన ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేసిన భీమవరం నుంచో గాజువాక నుంచో పోటీ చేస్తుంటే వర్మకు ఎమ్మెల్యే అయ్యేవాడు కదా, ఎందుకంటే ఆ సీట్లో గ్యారంటీగా గెలిచేవాడు. తెలుగుదేశం పార్టీ తరఫున బలమైన స్థానిక నాయకుడు. కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురం రావడం వల్ల వర్మ ఎమ్మెల్యే కూడా కాలేకపోయాడు. సో బహుశా ఆయన ఎమ్మెల్సీ అన్న ఏదన్నా ఆశించి ఉంటారు, ఆయనకు అప్పుడు ప్రామిస్ కూడా చేసి ఉంటారు, ఏదో ఒక పొలిటికల్ అకామిడేషన్ అయితే చేయాలి కదా. కానీ అది కూడా జరగడం లేదు కదా. నాగబాబు లాంటి వాళ్ళని ఎమ్మెల్సీగా తీసుకొచ్చి మంత్రిగా చేస్తామని అంటున్నారు, కానీ వర్మకు ఆ రకమైన గుర్తింపు రావడం లేదు. ఒకటి తెలుగుదేశం బాధ్యత ఆయనకు సముచితమైన స్థానం ఇవ్వడం. ఎందుకంటే తెలుగుదేశం జనసేన అలియన్స్లో పవన్ కళ్యాణే ఓడిపోయే పరిస్థితి వస్తే, పవన్ కళ్యాణ్కు ఎదురీత వచ్చి ఉంటే అది మొత్తం కూటమి అవకాశాలనే దెబ్బతీసేది. అందువల్ల వర్మ తోడ్పాటు అనేది